మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిమాణాలు, వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం ధరలపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకించి అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల పోరు పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేసింది. మార్కెట్ల అస్థిరత, స్టాక్ మార్కెట్ల పతన భయంతో తమ నిధులు సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు. అందులో అత్యంత విశ్వసనీయమైనదిగా భావించబడే బంగారంపైనే ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 6,250 పెరిగింది. ఢిల్లీలో బంగారం ధర 96,450కి చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 96,430 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $3,223కు చేరింది. గత కొన్ని వారాలుగా ధరలు పెరుగుతూ వస్తున్నప్పటికీ ఇటీవలే పెరుగుదల మరింత ఉలిక్కిపడేలా చేసింది. బంగారం ధరలు పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణం వాణిజ్య యుద్ధ భయాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి నిర్ణయాలతో చైనా పైన టారిఫ్ కొనసాగించారు. దానికి ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా పైన 125% సుంకాలను విధించింది. ఈ సిచ్యువేషన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ఇంపాక్ట్ చూపించడంలో పెట్టుబడిదారులు రిస్క్ మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తూ బంగారం పైన ఆశ్రయం పొందుతున్నారు. ఈ ప్రభావం కేవలం ఆర్థికంగానే కాదు, సామాన్య వినియోగదారులపైన కూడా పడుతోంది. పెళ్లిళ్ళు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఇప్పుడు పెరుగుతున్న ధరలతో గందరగోళానికి గురవుతున్నారు. ఇక జ్యువెలరీ వ్యాపారులు వినియోగదారుల కొరతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు పెట్టుబడి కేటగిరీలో గోల్డ్ ఈటీఎఫ్లు, బులియన్ బాండ్స్ పైన మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. నిపుణులు బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సూచిస్తున్నారు. అయితే వారు దీర్ఘకాలిక లాభాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి చేయాలని సలహా ఇస్తున్నారు.